హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిల్క కీర్తన యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే కర్రీ ఏంటంటే మిల్ మేకర్ అండి. మిల్ మేకర్ని నేను ఫస్ట్ వేడి నీళ్ళలో వేసుకున్నాను. దాంట్లో తర్వాత మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో బగారా మసాలాలన్నీ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ 2-3 మినిట్స్ అట్లా క్యాప్ పెట్టేస్తే ఒక ఆనియన్స్ అనేటివి బాగా ఉడికిపోతాయండి. అంతలోపు మనం ఏం చేయాలంటే వేడి నీళ్ళలో వేసుకున్న మిల్ మేకర్ని తీసి పక్కకు వేరే ప్లేట్లో తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత అవన్నీ వాటర్ లేకుండా తీసేసుకోవాలి. వాటర్ తర్వాత మనం ఏం చేయాలంటే ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్లన్నీ గోల్డెన్ కలర్ వచ్చేలాగా చేసుకోవాలండి. నేనైతే అలా చేసుకుంటాను. గోల్డెన్ కలర్ వచ్చేలాగా చేసుకున్న తర్వాత అవన్నీ డీప్ ఫ్రై అయ్యాక మనం ఏం చేయాలంటే ఆ యొక్క ఫ్రైని తీసుకొని పక్కకు పెట్టుకొని మనం అంతలోపు ఏం చేయాలంటే మనము పక్కకు ఆనియన్స్ ఉడుకుతున్నాయి కదండి, అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని ఆ యొక్క ఆనియన్స్లో సాల్ట్ వేసాం కదా, వేసాక అది కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత నేను పసుపు వేసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు వేసి కలిపేసిన తర్వాత నేనైతే టమాటోస్ ఒక 3-4 తీసుకొని మిక్సీ పట్టుకుంటానండి. మిక్సీ పట్టుకొని వేసేసాను. తర్వాత మనం ఏం చేయాలంటే టమాటో పచ్చి వాసన పోయేలోపు కలుపుకొని ఒక 5 మినిట్స్ అట్లా మనం దాన్ని ఉడికించుకోవాలి. టమాటా పచ్చి వాసన అంతా పోతుంది. పోయిన తర్వాత దాన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసేసి మళ్ళీ తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక అది కలిపేసి ఒక 5 మినిట్స్ దాన్ని క్యాప్ పెట్టేసేయాలి. క్యాప్ పెట్టేసి తీసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ అందులో కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ధనియాల పొడి, గరం మసాలా ఉంటే గరం మసాలా, చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోండి. తర్వాత మనము ఏం చేయాలంటే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, మన మిల్ మేకర్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, చిల్క కీర్తన యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎలా అయిందో.